నమస్తే టీవీ 999 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల ఆవరణలో యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ మరియు ఇతర యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతూ యూనివర్సిటీ సిపిజి సిఈటి 2025-26 సంవత్సరంలో ఎన్ని సీట్లకి పరీక్షలు నిర్వహించడం జరిగింది అని, వాటిలో ఎంతమందికి విద్యార్థులు సీట్లు పొందారు, ఎంతమందికి హాస్టల్ వసతి కల్పించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఓ బీసీఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధు, యూనివర్సిటీ విద్యార్థులు ఆవుల శ్రీధర్, శివ యాదవ్, చిందం మధు, మహేష్, షారుఖ్, నవీన్, ప్రవీణ్, శివ, శశికుమార్, గోపాల్, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2025-26 సంవత్సర ఆఖరికి సంబంధించి మరి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వెంటనే హాస్టల్ వసతి కల్పించాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యాసంఘ ఐక్య ఆధ్వర్యంలో మరి మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని గురించి పొలిటికల్ సైన్స్ విద్యార్థి నాయకుడు ఆవుల శ్రీధర్ మనం కొడతా ఉన్నాం. నా పేరు శ్రీధర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు హాస్టల్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఫెయిల్యూర్ ఆఫ్ ద హాస్టల్ మేనేజ్మెంట్, failure of the college management and also the failure of the whole Usmania University management. ఈరోజు ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అనేది మనకు లిమిట్ లేదు. ఈరోజు ఒక ఏజ్ లిమిట్ అనేది తీసుకొచ్చి ఈరోజు కొంతమంది అడ్మిషన్ ఉన్నటువంటి విద్యార్థులకి హాస్టల్ ఇవ్వకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురి చేసేటువంటి ఈ మేనేజ్మెంట్ ఏదో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు దోమలతో ఎంతోమంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా కూడా ఈరోజు దోమల మంది కానీ దానికి సంబంధించిన చర్యలు కూడా ఇప్పటికీ కూడా తీసుకోకుండా ఈ యొక్క వేదనకు గురి చేస్తున్న హాస్టల్ యజమాని తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, కానీ హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఏ రోజు కూడా విద్యార్థి దగ్గరకు వచ్చి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ముందుకు రాలేదు. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజ్ ఒకప్పుడు స్టార్ట్ అయింది, కానీ హాస్టల్లో అడ్మిషన్ అప్పుడు నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ 10-15 డేస్ వాళ్ళకి ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ యొక్క గ్యాప్ని అటెండెన్స్లో కవర్ చేయాలి. కానీ కవర్ చేయకుండా ఈరోజు 75% అనేటువంటి ఒక రూల్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కవర్ చేయకుండా వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ 15 డేస్ వల్ల వాళ్ళు నష్టపోయినటువంటి ఏ అటెండెన్స్ అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి తక్షణమే ఎవరికైతే ఎగ్జామ్ ఫీ పేమెంట్ రావట్లేదు వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఫీ పేమెంట్ కల్పించి ఈ సెమ్కి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ చేయాల్సిన మీకు కోరుతాను. ఎందుకంటే మీరు వేసినటువంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థులను ఫేస్ చేయమని కూడా ఇది చేసినటువంటి నిర్లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు హాస్టల్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా, మీరు స్టూడెంట్స్ని కోఆర్డినేట్ చేయకుండా, మీరు కాలేజ్తోని ఒక కోఆర్డినేషన్ లేకుండా, అంటే హాస్టల్ మేనేజ్మెంట్ సపరేట్, కాలేజ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏమన్నా రెండు సపరేట్ కాలేజ్ ఏమైనా నడిపిస్తున్నారా? ఇదంతా కూడా ఓయూ వింగ్కి వస్తున్నప్పుడు మీ రెండు ఎందుకు కోఆర్డినేట్ ఒకసారి స్టార్ట్ చేయట్లేదు? ఇప్పుడు సిపీ గేట్ పెడతారు, సిపీ గేట్ వచ్చేసి జూన్లో ఎప్పుడో పెడతారు, మాకు క్లాసెస్ వచ్చేసి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు హాల్మేకి వచ్చేసి 3 months ముందుకు జరుపుతున్నారు. మీరు ఇన్ కేస్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేయాలి, అకాడమిక్ ఎర్లీగా మీకు స్టార్ట్ చేయాలనుకుంటే సిపీ గేట్ ఎగ్జామ్ ముందుకు జరపండి. అంతేకాకుండా ఈ హాస్టల్స్ కానీ అవన్నీ కూడా June, Julyలో స్టార్ట్ పెట్టండి. అకాడమిక్ కూడా June, Julyలో ఎండ్ అయిపోతుంది. అంతేగాని నవంబర్లో క్లాసెస్ స్టార్ట్ పెట్టినప్పుడు నవంబర్ నేనైతే అంతేగాని ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి మరి పీజీ ఎంట్రన్స్లో అడ్మిషన్ ఉన్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించకుండా మరి యూనివర్సిటీ యాజమాన్యము నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుతూ ఉన్నా మరి చీఫ్ వార్డెన్ గారిని, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, మేము కష్టపడి చదువుకొని యూనివర్సిటీలో అడ్మిషన్ పొందితే మీరు హాస్టల్ విషయం వచ్చేవరకల్లా ఎందుకు వయసు నిబంధన పెడుతున్నారో మీరు తెలియజేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం బతుకుందని అడుగుతూ ఉన్నాను. విద్యార్థి హక్కులను కాలరాస్తూ చేసిన ఇంత పోకడను మీరు వెంటనే ఆపేయాలని కోరుతా ఉన్నాను. హాస్టల్లో చదువుకోవడానికి యూనివర్సిటీలో చదువుకోవడానికి వయసు నిబంధన విధానం కొత్త తీసుకొచ్చిన విధానం మీరు వెంబడే మానుకోవాలి. చదువుకోవడానికి వయసు సంబంధం లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. దానికి వయసు నిబంధన వెతి చూపుతూ హాస్టల్లో వసతి ఇవ్వడం చాలా దుర్మార్గ విషయం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల నుంచి, నలుమూల గ్రామాల నుంచి, గ్రామీణ నేపథ్యం ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు కష్టపడి పీజెంట్ రాసి ఇక్కడ సీటు పొందితే ఇక్కడ వచ్చే వరకల్లా మీరు వయసు నిబంధన పెట్టి హాస్టల్ చేయకపోవడం చాలా దుర్మార్గ విషయం. ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ రాజ్యాంగం? ನೀವು భారత రాజ్యాంగంలోనే ఎక్కడ కూడా విద్య చదువుకోవడానికి వయసు నిబంధన లేని విధానాన్ని ఉన్నది. మరి ఇక్కడ ఉస్మానియాలో సపరేట్ రాజ్యాంగం ఏర్పరచని అడుగుతా ఉన్నాను. చీఫ్ వార్డెన్ గారు, మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మీ యొక్క వైఫల్యం వల్ల ఇదే ఆర్ట్స్ కాలేజ్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 3 స్టూడెంట్స్ తీసుకెళ్ళిపోయిన సందర్భం. 108 సంవత్సరాల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఏం నడుస్తూ ఉన్నది? చదువుకునే విద్యార్థికి వయసు నిబంధన ఎక్కడిది? ఎవరు తీసుకొచ్చారు? ఏ రాజ్యాంగంలో ఉన్నది? మీకు తెలియజేయాలి. ఎందుకు
అడ్మిషన్ మీద ప్రతి విద్యార్థికి హాస్టల్ ఇస్తే వాడు చదువుకుంటాడు. గ్రామీణ నేపథ్యం మీద వచ్చిన పిల్లలందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనుకబడ్డ వర్గాలు ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం కోసము కష్టపడి చదువుకుంటున్నా ఉన్నారు. లేకపోతే వాళ్ళు ప్రొఫెసర్ కావడం కోసం కష్టపడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి. హాస్టల్ అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని